ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరితోనే జనవరి 2 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. నేను మీ ద్వారా మీకు కూడా తెలుసు, అందుగురించి నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే మీకన్నా వేరు తక్కువ తెలుస్తుంది, మీకే ఎక్కువ తెలుస్తుంది కాబట్టి అన్ని పార్టీలతో మీకు అన్ని ఏరియాలకు సంబంధించినటువంటి అన్ని మీకే తెలుసు కాబట్టి ఈ 2 సంవత్సరాల లోపల మా కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీ ఏం చేశారు అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఒక 3 ముక్కలు 4 ముక్కలు చేశారు. ఎంత దుర్మార్గంగా చేశారంటే మరి కుక్కడపల్లి ప్రజల మీద అంత కోపం ఎందుకు నాకు అర్థం కాదు, కానీ కుక్కడపల్లికి ఒక చరిత్ర ఉంది. అటువంటి చరిత్రను 3 ముక్కలు 4 ముక్కలు చేసి 4 కార్పొరేషన్ 4 పోలీస్ కమిషనర్లు చేశారు, చేసి 3 కార్పొరేషన్ చేశారు. మీరు ఎన్నైనా చేయండి, ప్రజాప్రతినిధులను కూర్చోబెట్టి మాట్లాడాలి. కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీని ఇలా మా బేగంపేట ఉన్నదాన్ని తీసుకెళ్లి మల్కాజ్గిరి వెళ్తారు. బేగంపేట ప్రజలు పోయి మల్కాజ్గిరి పోవాలంటే ఎట్లా వెళ్తారు? మా అల్లాపూర్ తీసుకుపోయేసి బాలాపూర్ వెళ్తారు. అప్పటికే మా పచ్చనగర్ దూరం అవుతుందని మా అల్లాపూర్ మొత్తుకుంటే అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పెట్టాం, ఏసీ బాబు అక్కడికే రాస్తారు. అంటే ఎక్కడ ఈ ప్రభుత్వం కసిగట్టి ఎక్కడైతే బలంగా హైదరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ ఉన్నారో వీళ్ళను ఏ రకంగా హైదరాబాద్ ప్రజలను నాశనం చేయాలన్నటువంటి తపన ఈ ముఖ్యమంత్రికి ఉందన్నటువంటిది కూడా తెలియజేస్తాం. ఇది మల్కాజ్గిరి అది గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఎట్లయినా మా మైకేర్ లోపల మాకు తెలుసు మీ లొల్లి ఉంటుంది, పంచాయతీ ఉంటుంది అసెంబ్లీలో. అంటే నేను మా కార్పొరేటర్ కూడా స్టడీ టూర్ పెట్టారు 4 తారీఖు నుంచి. అంటే వాళ్ళందరూ వచ్చి అన్న మేము స్టడీ టూర్ పోమన్నా, ప్రజలు ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు కనీసం 15-20 రోజులు అయితే మాది ముగింపు ఉంటుంది. ఈ 20 రోజుల స్టడీ టూర్ మీద ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ప్రజలకు పైసలు కనీసం సుమారుగా 10 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ రోజున వీళ్ళు టూర్ ద్వారా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి స్టడీ టూర్ ఏంటి 20 రోజులకు? నీకు వచ్చే నెల 11వ తారీఖు నాడు కల్లా ముగింపున్న కార్పొరేటర్లది 20 రోజులు ఉన్నటువంటి దానికి స్టడీ టూర్ పెట్టి ప్రజలకున్న కష్టాలను పక్క పెట్టి ఉన్నట్టు హైదరాబాద్ కార్పొరేటర్లను బయటకు తీసుకెళ్లే ప్రయత్నం. ఈరోజు దోమలకు బాధపడుతున్నారు, అన్నిటికీ బాధపడుతూ ఉన్నారు. రోడ్లు లేవు, డ్రైనేజ్ చక్కలు లేవు, నీళ్లు చక్కలు లేవు. మీరు చేసిన దుర్మార్గం అంత కాదు అన్న. మా కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీని హైదరాబాద్ నగరంలో ఈ 2 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయలు కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీ కేపీఎల్పీ కాలనీ అమ్మిన ల్యాండ్ అమ్మారు. 2,000 కోట్ల రూపాయలు ఇంకా అమ్మబోతూనే ఉన్నారు లోపల. మా డబ్బు మీరెత్తుకపోయారు తప్ప మా కుక్కడపల్లి ప్రజలకు ఒక పైసా పనిచేయనటువంటి దుర్మార్గ స్థితిలో ఇలా ఈ ప్రభుత్వం ఉంది. అసలు మేమేమో కాపాడుకుని వచ్చిన మౌజు కూడా బాగుపడాలి, కుక్కడపల్లి బాగుపడాలని పార్కులు చేయాలనుకున్నాం, పార్కులు చేశాం. మాకున్నటువంటి రంగనాథేశ్వర ఐడియల్కి 19.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 2.5 ఏళ్ల కింద కేటీ రామనాథ్ ఇనాగ్రేట్ పెడితే 10% చేసి HMDL పరాపారు. మరి అదే పాపం చేసిండ్రు ఐడియాలు. వాళ్ళకి ఉన్న చుట్టూ పక్క ప్రజలు నీ పైసలు కావే టెండర్ అయిపోయింది, అలాట్మెంట్ అయ్యిండు. అదేవిధంగా కాముని చెరువు 8.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం, దానికి HMDకి అధికత నడుస్తుంది. మరి సంవత్సరం మొత్తం 50 అక్కడ ఉన్న సంతానం రాజుగారికి ఎంత ఇబ్బంది అవుతుంది, అంత ఇబ్బంది అవుతుంది. ఆకి ప్రైవేట్ వెళ్తుంది తీసుకొచ్చి పైప్ లైన్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. మా బోయిన చెరువు ఉన్నటువంటిది ఏదైతే బోయిపేరు ఉందో మేము 20 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని కంప్లీట్ చేసి ఇంకొక 5-10 కోట్లు అయితే కంప్లీట్ అయితే దాని పరాపేశారు. 103 కోట్ల రూపాయలు పెట్టేసి మన అల్లాపూర్ నుంచి సోనగర్ నుంచి పత్తన దగ్గర దిల్దార్ నగర్ బాబాగర్ దగ్గర రిటర్న్ వాళ్ళు కంప్లీట్ చేయమంటే 103 కోట్లు అది చేయలేరు. ఏదైతే పక్కకు ఉండి పత్తనగర్ బ్రిడ్జ్ 60 కోట్ల రూపాయలు రైల్వే పర్మిషన్ నుంచి రైల్వే స్టార్ట్ చేస్తే ఎక్కువ చేయమని 60 కోట్లు ఇవ్వాలి. 3 ఏళ్ల కింద కేటీ రామారావు గారు 60 కోట్ల రూపాయలు 14 నుంచి వెడల్పు చేయమని మేము శాంక్షన్ చేసి టెండర్ వేస్తే దాని పక్క కైదారు పెట్టుకున్నటువంటి నరసాపురం అండర్ పాస్ ఒక 40 కోట్లు శాంక్షన్ చేసి అది అండర్ పాస్ 14 సరత్తర విధంగా అదో 40 కోట్లు ఇచ్చి అది రైల్వే పర్మిషన్ ఇస్తే అది ఈ రోజు వర్క్ స్టార్ట్ చేయరు. ట్రక్ పాస్ దగ్గర ఉన్నటువంటి 2 బ్రిడ్జిలు 180 కోట్ల రూపాయలు బాణా నుంచి వచ్చేటిది ఎరగడపోయేది. అదే నుంచి ఎరగడ నుంచి వచ్చే కుక్కడపల్లి పోలీసు దాకా అది 180 కోట్లు, ఇది 180 కోట్లు. అది టెండర్ అయ్యి కాంట్రాక్ట్ అయితే దానికి కనీసం ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ అయ్యాడు, మంత్రి ఫౌండేషన్ అయ్యాడు. ఇలా ప్రజలేమో ఎక్కడెక్కడ